పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని సమ్మక్క సారలమ్మ జాతరను ప్రారంభించారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. కుటుంబ సమేతంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, మున్సిపల్ సిబ్బంది జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గోదావరి నది బ్రిడ్జ్ ఒడ్డున గతంలో కనివీని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. సాయంత్రం అమ్మవార్లు వస్తారు, రేపు ఇంకొక అమ్మవారు వస్తారు. అదే మాదిరిగా జనగామ నుంచి తీసుకొచ్చేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఘనంగా చేసి పెట్టే ఆ కార్యక్రమాన్ని కూడా మరి నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది, మరి అదే మాదిరిగా సింగరేణి పూర్తి స్థాయిలో దీంట్లో అధికారులు తమ సమయాన్ని కేటాయించి జనగామ గ్రామ భక్తులు, అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి ఇన్ని రోజులు కాపాడుతున్నటువంటి మొదటి నుంచి సాంప్రదాయంగా వస్తున్నటువంటి వారు అందరూ, ఎన్టీపీకి సంబంధించిన అధికారులు ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమై ఘనంగా జరుపుతూ ఉన్నారు. ఇది సవ్యంగా జరపడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలో మరి ఈసారి మీరు చూస్తూ ఉన్నారు ఏ రకంగా జరుగుతూ ఉందో. ఇదే మాదిరిగా గోలివాడలో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఒకదానికి మించి ఒకటిగా చేసాం. తక్కలపల్లి, వేమనూరులో కూడా ఈ 4 ప్రాంతాల్లో దాదాపు 7 నుంచి 10 లక్షల మధ్య జనం దీంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారని తెలుస్తూ ఉంది. ఎవరికి ఏ ఆపద లేకుండా, ఎవరి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నాం. రేపు మీ అందరితో మరొకసారి పూర్తి స్థాయిలో సమగ్రంగా ఒక ప్రెస్